ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సరే, ఏదైనా ఒక్క పాట ఆ సమయంలో మీరు ఆలపించింది ఏదైనా? మా గురువుగారు నాకు మా వరంగల్ శంకర్ అన్న మా గురువుగారు సారంగపాణి గారు వాళ్ళు అప్పటికే జానపదంలో లబ్ధ ప్రతిష్ఠులు. వాళ్ళు ఇప్పుడు కనుక ఉంటే అసలు దేశ విదేశాల్లో వాళ్ళ పేరు మారుమోగేదేమో. ఇప్పుడు మనం సుఖ్విందర్ సింగ్ ఉన్నాడు కదా హిందీలో సింగరు, అట్లాంటి వాయిస్ మా గురువు గారిది. ఆయన టాప్లో పాడితే అప్పుడు మేము ఆయన పాట పట్టుకొని నేషనల్ లెవెల్లో ఒక ప్రైజ్ తెచ్చాం మేము. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది హై అనుకుంటే. ఇందులో అది ఇదంతా గొలుసు కట్టు పాట. ఇందులో నేను మా టీం మేము చేసిన ప్రయోగం ఏంటంటే అప్పుడే దీన్ని బ్రెత్లెస్ లాగా పాడేవాళ్ళం. అంటే ప్రతి పల్లవి చరణం 2 లైన్లు ఉంటుంది, అవన్నీ కలిపి ఒక 10-12 లైన్లు చివరిలో వచ్చినట్టుగా పాడేవాళ్ళం అన్నట్టు. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతుంది, బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో పిందేడు నీళ్లు పోతున్నాయి, నీళ్లతో నీలమ్ము సీర పోతుంది, సీరతో సిక్కుల రైక పోతుంది, రైకతో రత్నాల మేల పోతుంది, చల్ మేలతో మేలైన జోడుపోతుంది అని ఒక హుషారు తెప్పించేది జనాల లోపల. ఆ మట్టి పాటలో ఉండే అందం సార్ అది నిజంగా. ఈరోజు నేను ఒక చిన్న చమత్కారం నవ్వొచ్చేది, ఒక కవితాత్మకమైన చమత్కారమైన, అంటే ఒకవేళ ముందుకు మనం మాట్లాడుకున్నా కూడా అంటే క్రమంలో కాకుండా అడ్వాన్స్ కేజీఎఫ్లో కదా ఎక్కడి నుంచో ముందుకు వచ్చామన్నట్టుగా. ఇప్పుడు రామ్లో కనుక నేను తమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయే. అంటే ఇట్లాంటి ఒక చమత్కారం చెప్పాలి అదంతా కూడా ఆ జానపదం నుంచే అలవడింది నాకు. యాక్షన్ ఇక్కడ, రియాక్షన్ అక్కడి నుంచి. సో కాసల శ్యామ్ని ప్రత్యేకంగా నిలిపింది ఈ సెన్సిబిలిటీ సార్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు అది ఇష్టం కూడా. అంటే మేము స్టేజ్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి, అంటే జానపదం పట్టుకొని వివిధ ప్రదర్శనలు చేస్తున్నాం కాబట్టి జనాలలో మేము మా పేరు ఎట్లా తెచ్చుకోవాలి అంటే నేను ఒకే ఒక సూత్రం పాటించేది. అయితే జనాల్ని బాగా నవ్వించినోడు గుర్తుంటాడు, లేదా బాగా ఏడిపించినోడు గుర్తుంటాడు కళాకారుడు. అంతేకాని ఊరికే వచ్చి పోయే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము. కరెక్ట్ సార్, మీరు 2 పనులు చేస్తున్నారు. అది అందుకే నేను పాటల్లో కూడా అదే ప్రతిబింబించేలా చూసుకుంటాను. ఒక మంచి చెమక్ వస్తే ఆహా అని బాగా గుర్తుండిపోతాం, లేదా నవ్వుకుంటే ఒక చిన్న స్మైల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎక్కడో పాటలో నేను యావరేజ్ బ్యూటీవే ఆర్జీవి ట్వీట్ వే అంటే చలో సినిమాలో అప్పటికి నవ్వుకున్నారు. అంటే బీకామ్లో ఫిజిక్స్ ఉందనే బాపత నువ్వు అని కాంటెంపరీ కొన్ని పట్టుకొని చేయడం, అది నాకు కొంచెం బాగా ఇష్టం. అంటే ఒక చమత్కారం పడితే ఆ రోజు నిజంగా మనకుండే హైవేరు. ఒక పాటలో ఏదన్నా ఒక చమత్కారం పడితే అది డ్యూయట్ కావచ్చు, ఆయా షేర్ లాంటి పాట కావచ్చు, ఇంకేదన్నా పాట కావచ్చు, నా మార్కు ఉండేలాగా చూసుకుంటా. సార్ మీరు అన్నట్టు నేను ఇంటర్వ్యూలో చాలా ముందుకెళ్ళి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక రచయిత ఒక పాట రాసినప్పుడు ఆ పాటలో ఒక మంచి పదం వాడినప్పుడు తనలో తను రగిలిపోతాడు. అది కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, ఒక్కోసారి కొన్ని గంటలు కావచ్చు. రగిలి ఉదాహరణకి ఆయుష్యాలే తీసుకున్నాం. ఎంత మదన పడితే ఆయుష్యాలు వస్తుంది. ఆ పీక్స్కి వెళ్ళిన తర్వాత పాట అయిపోయిన తర్వాత ఎలా కూల్ డౌన్ అవుతారు, ఎలా కామ్ డౌన్ అవుతారు, ఆ ప్రాసెస్ ఏంటి, మళ్ళీ కాసల శ్యామ్ యథాస్థితికి ఎలా వస్తాడు? నిజంగా మీరు అన్నట్టు ఆ హై కొద్ది రోజులు ఉంటుంది ఆ పాటలో ఉండి, మిగతా పాటలు రాస్తుంటే కూడా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజానికి జనాలు కూడా అంటే అడిగేది కూడా ఇప్పుడు నా పాట నాకే చెప్తూ రిఫరెన్స్ ఇస్తూ ఆయా షేర్ లాంటి పాట కావాలి మాకు అంటే దాని ఇంపాక్ట్ చాలా రోజులు ఉంటుంది. అప్పుడు ఇంకా ఏం చేస్తామంటే మనం రాసిన పాటలే మంచి విషయాలు, లేకుంటే వేరే వాళ్ళ పాటలో ఉన్న చమత్కారాలు అవన్నీ గుర్తు చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఇంటూ ద యాక్ట్ వచ్చేటట్టుగా మనం మార్చుకోవడమే. కానీ కొద్ది రోజులు మాత్రం ఆ హై ఉంటుంది. కలిసిన ప్రతి ఒక్కళ్ళకు చెప్పుకొని అసలు ఆ లైన్ పడింది, ఆ లైన్కి రెస్పాన్స్ ఉంది అని ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఆయా షేర్ పాట ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు? ఆయా షేర్ అదే ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఒక వెర్షన్లోనే అయింది, మెరుగులు దిద్దుకుంటూ ఇంకొక 1 వీక్ అంటే కొన్ని అక్కడికక్కడ రాయడం జరిగింది. అనిరుద్ధ్ కూడా బాగా దాని పాటని ఫస్ట్ అనుకున్న దానికి మెరుగులు దిద్దుకుంటూ పోయాడు. ఇప్పుడు సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ అనేది నేను స్టూడియోలో రాసా. ఇది
ఓకే. పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ, అది తెల్లారి మళ్ళీ ఫోన్లో పంపించింది అది. ఎందుకంటే తను కూడా మా ట్యూన్ని బాగా మెరుగులు దిద్దుతూ నిరంతరం అదొక ప్రక్రియ. అది నా ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకాంత్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, అన్న అనిరుద్ధ్ ఇంకొక చిన్న బిట్టు మార్చుదామన్నాడు, ఇది పంపాడు, దీనికి రాసి పంపమన్నాడు. అంటే అప్పుడు పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ అని మళ్ళీ రాసి పంపా తెల్లారి. సార్ అది ఇట్లా నడుస్తూనే ఉంటుంది. సూపర్. అండ్ మళ్ళీ కాస్త ముందుకు వస్తాను. మీరు సినిమా పాట రాసే ముందు, ఈ జానపద ప్రదర్శనలు ఇచ్చే ముందు నాకు బాగా గుర్తు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు 30 రూపాయల కోసం కూడా ప్రదర్శించిన రోజు ఉందని చెప్పేసి. అవును. అక్కడి నుంచి సినిమా పాట రచయితగా అవ్వాలని కాన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకొని బలంగా కూర్చున్న ఆ సందర్భం ఉంటుంది కదా, దానికి ఒక ఉత్ప్రేరకం ఉంటుంది కదా, కారణం అవును. ఏ కారణం, ఏ సందర్భం, ఎందుకు ఇంకా సినిమా పాటను సీరియస్గా తీసుకోవాలనిపించిన ఆ క్షణం ఏంటి? అంటే అది రావడానికి కూడా మళ్ళీ కారణం మా నాన్నగారే. ఫస్ట్ అతను ఆర్టిస్ట్ కాబట్టి అందరూ ఆర్టిస్ట్ కొడుకు కాబట్టి నువ్వు కూడా ఆర్టిస్ట్గా అని చెప్పి అనేవాళ్ళు. కానీ మా నాన్నగారు చెప్పిందంటే అప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ మనం ఆర్టిస్ట్గా పోవాలంటే మనకంటూ పరిచయాలు లేకుంటే ఒక డబ్బు బ్యాక్గ్రౌండ్ ఒక గాడ్ ఫాదర్ కావాలి. అది మనం నిలదొక్కునే పరిస్థితులు లేవు మనకి. కాబట్టి ఏమున్నా నీ బుర్రతోనే నీ క్రియేటివిటీతోనే రంగంలో నిలదొక్కోవాలంటే నిలదొక్కో. అప్పుడు ఒకవేళ మనకి ఏమైనా కోల్పోయినా కూడా పోయేది ఏమి ఉండదు, మన ఆలోచనలు తప్ప. కాస్త టైము కాబట్టి నువ్వు అటువైపుగా ప్రయత్నించమని నన్ను రచన వైపు మరలిచ్చిందే మా నాన్నగారు. నాకు ఫస్ట్ డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఒకప్పుడు కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్గా చేరదామని చంద్రబోస్ అన్న వెనకబడి అడిగిన రోజులు ఉన్నాయి సింధూరం టైంలో. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ట్రై చేస్తూ కొన్ని సినిమాలకి అడిగితే అక్కడ మా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నారు. కొంతమంది పాపం తినడానికి కోసం డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం తీసేయలేము. ఇంకా నువ్వు ఏం చేయగలుగుతావు అని అంటే, నా వెంట నన్ను తీసుకొచ్చిన పర్సన్ పాటలు బాగా రాస్తాడు అంటే అప్పుడు పాటలు రాయి. ఇప్పుడు పాటలు అయితే మన దగ్గర ఇంకా అవ్వలేదు, ట్యూన్స్ వచ్చినాయి, ట్రై చేయని. అప్పుడు అట్లా జయ గారి దగ్గర నేను చంటిగాడు సినిమాలో పాటలు రాయడం జరిగింది. సార్ చంటిగాడు తర్వాత చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యారు, పూర్తిగా ఛాన్సులు రాలేదు, అది చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు మాత్రమే మీకు ఒక బ్రేక్ వచ్చింది, నెలపూరి గాజులో. అంతే. అయితే మీరు ఎక్కడా కూడా దీన్ని చాలా డీటెయిల్గా చెప్పాల. కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? ఫస్ట్ పాట గురించి మాట్లాడారా, మీ గురించి మాట్లాడారా, మీ సాహిత్యం గురించి మాట్లాడారా, ఆ కలయిక ఎలా జరిగింది? ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, కొనసాగింపు. ఎందుకు ఇంత పర్సనల్గా అడుగుతున్నా అంటే, కృష్ణవంశీ గారిని నేను ఒకసారి కలిసాను. ఆయన నీ పూర్తి పేరేంటి, నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇవేం అడగలేదు. నేను రచయితను సార్ అంటే, ఏం చదివావు, ఏ పుస్తకాలు చదివావు, నాకు చెప్పు, కూర్చో అని చెప్పి అన్నారు అనమాట. సో అలాంటి మీలాంటి ఒక రచయిత వెళ్ళినప్పుడు ఆయన మీతో ఏం మాట్లాడారో తెలుసుకోవాలని ఉంది. అయితే కృష్ణవంశీ గారికి మాకు కనెక్ట్ కావడానికి కృష్ణవంశీ గారు ఒక కామన్ ఒక ఆయుధం ఉంది, డప్పు. అది మేము యాక్చువల్గా మహాత్మా సినిమాలో నేను పాటలు రాయడానికి వెళ్ళలేదు సార్. మేము వెళ్ళింది ఒక స్ట్రీట్ ప్లే టీం కోసం. ఓకే. గాంధీ క్యారెక్టర్ చేసిన రామ్ జగన్ గారు ఉన్నారు కదా, ఆ సినిమాలో రామ్ జగన్ గారు బళ్ళారి రాఘవ్ గారి ఇన్స్పిరేషన్తో పెట్టిన క్యారెక్టర్ అది. అంటే వీధి నాటకాలు వేసుకుంటూ రకరకాల సమస్యల గురించి పోరాడుతుంటాడు ఆయన. ఆ రామ్ జగన్ గారి టీంలోకి కొంతమంది కావాలి, స్ట్రీట్ ప్లే వేసేవాళ్ళు, నటులు కావాలి. వెతికితే అప్పుడు సిటీలో ద బెస్ట్ స్ట్రీట్ ప్లే టీం మాదే. ఓకే. ఎందుకంటే మేము జానపదంతో పాటు నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ జానపదం చదివినప్పుడు నాకు నటులతో పరిచయం ఉండేది. అంటే థియేటర్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను వీధి నాటికలు రాసి ప్రదర్శించేవాళ్ళం. ఓకే. అట్లా ప్రతి సమస్య మీద, వరకట్నం మీద, మద్యపానం మీద, వాటి మీద వీటి మీద ఇట్లా స్ట్రీట్ ప్లేలు చేసేవాళ్ళం అన్నట్టు. అది ఆ మాట ఈ మాట ఉత్తేజ్ గారి ద్వారా కృష్ణవంశీ గారికి తెలిసింది. అప్పుడు సరే టీం పిలిపించి మనం ఆడిషన్ పెడదాము అంటే మమ్మల్ని ఒక ఏదో అనుకొని చేయమన్నారు. మేము చేసే దాంట్లో ఒక టీం, మేమంతా ఒక చిన్న స్కిట్ చేసాం. ఆయన బాగా నచ్చింది. అప్పటికప్పుడు అల్లుకోవడం, ఆయన చెప్పింది వెంటనే మేము పట్టుకొని ఉండడం. తర్వాత ఇంకా మీరేంటి అంటే మేమంతా జానపద గాయకులం సార్, పాటలు పాడతాము అంటే పాడంటారు. నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు అని కూర్చున్నాను ఆయన. ఇంకా రకరకాల పాటలు వినిపిస్తూ అప్పుడు వినిపించిందే నీలపూరి గాథలు. ఓకే.
ఆయనతో ఫస్ట్ ఆడిషన్లో మేము వినిపించిన పాట ఇది. ఆయనకి ఈ పాట ఏదో భలే ఉందిరా అన్నాడు. ఓకే, అరే డప్పు బాగా కొడుతున్నావు, నేను డప్పు బాగా ప్లే చేస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి వచ్చు, మా గురుగారి దగ్గర నేర్చుకున్న. తర్వాత మళ్ళీ నా స్టడీలో కూడా ఒక భాగం, జానపదంలో కూడా మాకు వాద్యకళలు కూడా ఉంటాయి, డప్పులు. సూర్య భగవంతరావు గారని పాపం చనిపోయారు గురుగారు, ఆయన నాకు డప్పు నేర్పించేవాళ్ళు.